నమస్తే. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం స్లీవ్స్ మడతపెట్టి ఎలక్షన్ యుద్ధంలోకి వెళ్ళాలి అని చెప్పేసి అన్న మాటకి కౌంటర్గా చంద్రబాబు నాయుడు కూడా మీరు స్లీవ్స్ మడత పెట్టాలేమో మేము కుర్చీ మడత పెడతాం అని చెప్పేసి అన్నారు. దీనికి ఇవాళ లోకేష్ గారు కూడా అదే మాట అన్నారు. మీరు స్లీవ్స్ మడత పెట్టాలేమో మేము మడత పెడతాం అనుకుంటూ చూపించారు కూడా. సో దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఏమంటారని మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ స్లీవ్స్ మడత పెట్టడం, కుర్చీ మడత పెట్టడం ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతుంది నిన్నటి నుంచి. మీరేమంటారు? ట్రెండ్ అవ్వాలనే కదా వాళ్ళ లైవ్లో వచ్చి లోకేష్ గారు కుర్చీ మడత పెట్టి మరి చూపించింది శంఖారావంలో. అంటే నేను ఇది చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. ఇప్పుడు వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇందులోంచి కూడా ఒక వ్యక్తి నోటుకొచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళు నోటుకొచ్చినట్టు ఏవో చేష్టలు చేసి చూపిస్తే ఇక్కడ కూడా వీళ్ళు చేష్టలు చేసి చూపించడం. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పు తీసుకోవద్దని చెప్పు చూపిస్తే వెంటనే అటువైపు వ్యక్తి మరి మాకు లేవా చెప్పులు అని 2 చెప్పులు చూపించడం. అంటే చర్యకి ప్రతిచర్య. అంటే వాళ్ళు చేస్తే మేము ఇలా చేస్తే మేము కూడా చేయగలము, మేము కూడా మేసం మెలేయగలము, మేము తొడగొట్టగలము, ఇట్లాగే అయిపోతున్నాయి. ఇప్పుడు దానికి చాలామంది నా మిత్రుడు కూడా ఉన్నాడు ఒకను. తను ఏమంటాడంటే వాళ్ళేదో అన్నారు, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఆ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. అంటే ఈ 2019 నుంచి నోటికొచ్చిన మాట్లాడడం కానీ వాడు వీడు అనడము, తర్వాత టీడీపీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే మరి ఉండాలి కదరా అని అంటే తను ఏమన్నాడంటే అలాగే అవుతుంది, వాళ్ళకి సంస్కారం లేదు వీళ్ళకి లేదా, వాళ్ళేదో గడ్డి తిన్నారని వీళ్ళు తింటారా, అది కరెక్ట్ కాదు కదా, ఇంకలాగా ఒకరికొకరు అనుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది అన్నారు. మరి అలా తప్పదు, పులి సవారి అలాగే ఉండాలి అని చెప్పాను నేను. అంటే ఎలా ఉంటుంది, ఒకవేళ వీళ్ళు తమాయించుకొని పోన్లే అని మాట్లాడినప్పుడు సంస్కారం ఉండొచ్చి మాట్లాడినప్పటికీ కూడా ఇంకా అవతల వాడు రెచ్చిపోతున్నాడు అనుకోండి, కిందన్న కార్యకర్తలు వాళ్ళ కూడా తిరిగే మంది అనుయాయులు అది అనుచరులు వాళ్ళందరూ కూడా అన్న వాళ్ళ అంత నోటికొచ్చిన మాట్లాడుతానన్నా మీరు ఏదో చేయండి అన్న మీరు గట్టిగా ఇవ్వాలన్న వాళ్ళకి అంటే ఇద్దాం. అలా ఇస్తేనే వాళ్ళకి ఒక ఉత్సాహం, మీ వెనక మేము పనిచేస్తున్నామన్నా, మీరు తగ్గకూడదన్నా, మీకేం తక్కువ అన్నా, ఎట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి నాయకుడు అలాగ ఉన్నప్పుడు మరి తప్పదు. కొన్ని సందర్భాల్లో కార్యకర్తల తృప్తి కోసమో, కార్యకర్తలు వేళల కోసమో, లేదంటే చప్పట్ల కోసమో కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది. సో ఆ సిద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు మడతబెట్టి యుద్ధానికి రెడీ. జనరల్గా ఎవరైనా మనం ఫైటింగ్ వెళ్ళినప్పుడు ఏంట్రా అనుకుని వెళ్తారు కదా, కామన్. అది ఆఫ్ హ్యాండ్ చేసినప్పుడు కూడా ఇలాగా అంటుంటాడు, ఫుల్ హ్యాండ్స్ అంటే ఇప్పుడు మడత పెట్టచ్చు. సో అదొక బాడీ గెస్చర్ అయిపోయింది యుద్ధంలో భాగం అని, అంటే గొడవలో భాగం అని. సో ఆయన అలాగంటాం. దీనికి వాళ్ళు చంద్రబాబు గారు కూడా కుర్చీలు మడత పెడతామని ఆయన ఎందుకు అన్నాడంటే, మీ కుర్చీకి ఎసరు పెడుతున్నాం, ఇంకేం లేదు, మీరు కుర్చీ మడత పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, నెక్స్ట్ మీకు ఆ కుర్చీలు ఏవి ఉండవు, నెక్స్ట్ మాదే ప్రభుత్వం ఉద్దేశంలో ఆయన ఏదో అన్నారు. దాన్ని ఈయన మరి కుర్రోడు కదా, మరి కాస్త కొంచెం మసాలా యాడ్ చేసి చైర్నే తీసుకొచ్చి, అవి పాత చైర్లు పైగా, ఇప్పుడు ఆ చైర్స్ ఉండట్లేదు, అప్పుడు ఐరన్ ఉండేవి, ఇప్పుడు అన్నీ ఈ ప్లాస్టిక్ నీలికమ్మలు వచ్చేసాయి. సో అవి ఐరన్ బాగుండేవి, అవి చాలా ఈజీ క్యారీ చేయడానికి కూడా. ఫోల్డ్ చేసేస్తే వరుసగా ఒక చిన్న ట్రాక్టర్లోనే ఇంచుమించు 2-3 వేల చైర్స్ పంపించేసేవారు, అంత సన్నంగా ఉండేవి. సో ఆ కుర్చీ దానికి తోడు ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది, అది గుంటూరు కారంలో కుర్చీ మడతబెట్టి అనే సాంగ్ బాగా, సినిమా హిట్ అవ్వకపోయినా సాంగ్ బాగా హిట్ అయింది, వైరల్ అయింది. సో ప్రస్తుత కాలమాన పరిస్థితులు, ప్రస్తుతం ట్రెండ్లో ఏం నడుస్తుందో దాన్ని యూటిలైజ్ చేసుకొని పబ్లిసిటీలోకి వెళ్ళేవాడు కూడా అసలైన రాజకీయ నాయకుడు నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అంతకుముందు కేటీఆర్ గారు దాన్ని ఏమంటారు, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు రంగస్థలంలో ఉన్న సాంగ్స్ అని వాడుకున్నారు ఆయన. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా రంగస్థలంలో సాంగ్ ఉంటుంది. సో అప్పటికి ఆ ట్రెండ్, ఆ ట్రెండ్ అందులో కూడా పంచాయతీ ఎలక్షన్స్ చూపిస్తారు, దాన్ని ఈయన కేటీఆర్ గారు దాన్ని వాడుకోవడం జరిగింది. ఆయన ఓపెన్గా రంగస్థలం ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సంథింగ్ సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, దేవి గారు ఈ సినిమా సాంగ్స్, సుకుమార్ గారి సాంగ్స్ నేను, దేవిప్రసాద్ గారి సాంగ్స్ నేను వాడుకున్నాను, ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా నువ్వే తేల్చుకో అన్నట్టుగా. సో అదొక ట్రెండ్ అనమాట. ఆ ట్రెండ్ ఫాలో అవుతాయేది కూడా చాలామందికి ఇప్పుడున్న యూత్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది కదా. మెయిన్ యూత్ని కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో యూత్కు ఎక్కడ జాబ్ అనేది, అది ప్రైవేట్ ఆ గవర్నమెంట్ జాబ్,
ఎందుకంటే 2019లో ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ జాయిన్ అయ్యాడు అనుకుందాం 2019లో, సరిగ్గా 4 ఏళ్ళు రిలీవ్ అయిపోతాడు. లేదా 2019కే రిలీవ్ అయినోడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నట్టేనా? వాడు తప్పక మళ్ళీ హైదరాబాదో బెంగళూరో మద్రాసో వెళ్ళి ఏదో జాబ్ చేసుకోవాలి. అంటే పర్టికులర్ ఎక్కువగా చాలామంది ఫోకస్ చేసేది ఏంటంటే ఫ్యాక్టరీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇట్లాగే ఆలోచిస్తారు. చిన్న చితక లోకల్గా ఏదో మేము బ్యాంక్లో అటెండర్ గాను, లేదా ఎల్ఐసి ఏజెంట్లు గాను, లేదంటే బ్యాంక్ ముందు ఎవరు స్లిప్పులు రాసుకునే వాళ్ళు అలా చేసుకోవాలని ఎవరు అనుకోరుగా. అలా చేసుకోవాలనుకున్నా అన్ని పోస్టులు ఉండవు ఒక్కొక్క ఊరికి. సో మనుగడ కష్టమవుతుంది కాబట్టి వాళ్ళందరూ బాగా ఆవేశంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం నుంచి మనకి సంస్థలు సరిగ్గా రాలేదు, అభివృద్ధి జరగలేదని. సో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయాలి కాబట్టి లోకేష్ యువగలం అని ముందు స్టార్ట్ చేశారు. దాన్ని మళ్ళీ కొనసాగింపుగా ఇప్పుడు శంఖారావం అనేది స్టార్ట్ చేశారు. సో అందుకే యువనేత యువగలము అన్నట్టుగా ఆయన పందాలు ఆయన పోతున్నాడు. ఎక్కువగా యూత్ని అట్రాక్ట్ చేయాలి. ఆల్రెడీ 18 ఏళ్ళు నిన్ను అందరికి కూడా ఓటు హక్కు ఉంటుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్. మెయిన్ అదే కదా, బాగా ఆ 18 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రభావితం చేయగలుగుతారు, ఇంట్లో చెప్పగలుగుతారు కదా. లేదు నెక్స్ట్ ఇక్కడ జాబ్ కావాలంటే బాబు రావాలని అప్పుడు 2014లో కూడా బాగా నినాదం వచ్చింది. సో అట్లాంటివి ఏవో చెప్పి మౌల్డ్ చేయడానికి లోకేష్ గారు ఈ ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళు అంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకపోతే బాగుండదు అనుకుంటున్నారు, లేదంటే అలా మాట్లాడకపోతే మనం కూడా ప్రస్తుత రాజకీయాల్లో కొనసాగలేమనుకుంటున్నారో ఒకరికొకరుగా విమర్శలు అవుతూనే ఉన్నాయి. ఆ మధ్యకాలంలో రోజా గారికి ఇంతకుముందే చెప్పాను, రోజా గారు చేసిన వ్యాఖ్యల మీద బండారు సత్యనారాయణ గారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మీ భవిష్యత్ మీ పాస్ట్ ఏంటంటే నాకు తెలుసు, మీరు ఎట్లా సినిమాల్లో ఉన్నారో, ఎటువంటి సినిమాలు చేశారో అని చాలా, అది మరి అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. మరి అదే అంటున్నాను కదా, అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఫస్ట్ వీళ్ళు ఏమడిగినా కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని అడుగుతున్నారు. చంద్రబాబు గారికి వెన్నుపోటు అదొకటే, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు. వీళ్ళు ఏదడిగినా ప్రభుత్వ సమస్యల గురించి అలాగే మాట్లాడండి, అది ఎలా మాట్లాడతారు? నేను అంతకుముందు ఒక ఛానల్ ఒక ఆయన ఇలాగే ఒక మాజీ మంత్రికి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, మీరు పవన్ కళ్యాణ్ గారికి అలా అన్నారు కదా, దత్తపుత్రుడు ఇవన్నీ అని అన్నారు కదా అని అంటే, ముందు ఆయన ఏమంటే మేము అన్నామని చెప్తున్నారు తప్ప ముందు ఇలా స్టార్ట్ చేసిన విషయం చెప్పట్లే. వాళ్ళకి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కూడా కోపం ఉంది. 2014లో చంద్రబాబు గారు ఉంటేనే అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన ఇలాంటి సందర్భంలో డెవలపింగ్ సంబంధంలో రాష్ట్రానికి ఒక రాజధాని లేదు అనుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది అనుకుని ప్రజలు ఆయన గెలిపించారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చారు, అది కాస్త కొంచెం ప్లస్ అయింది. సో వీళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉండిపోయిందంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేయడం వల్లే మేము ఓడిపోయామని కొంతమంది అభిప్రాయం, అందరూ కాదు. కానీ పవన్ కళ్యాణ్ వల్లే గెలిచారంటే నేను ఒప్పుకోను. చంద్రబాబు గారు మేనియా కూడా ఉంది, ఆ టైంలో అభివృద్ధికి పట్టం కట్టారు, ఆ టైంలో అనుభవజ్ఞుడు, క్యాపిటల్ లేదు కాబట్టి ఈయనైతే క్యాపిటల్ ఆల్రెడీ సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించిన అనుభవం ఉంది కాబట్టి ఈయనైతే కరెక్ట్గా చేయగలుగుతాడని ఈయనకి చేశారు. బట్ ఆయన దానికి మద్దతు పలికాడు పవన్ కళ్యాణ్. సో ఆయనకి ప్యాకేజీ ఇచ్చాడు, అందుకే ఆయన చెప్పాడు ప్యాకేజీ స్టార్ అని. రకరకాలుగా కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడారు. నిజంగా ప్యాకేజీ అనుకుంటే ఆయన సినిమాలు చేసుకుంటూ అయిపోతుంది కదా, మహా అయితే సపోర్ట్ చేసిన ఎంత ఇచ్చేస్తారమ్మా అప్పట్లో, 100 కోట్లు 200 కోట్లు. మరి ఆయన సినిమాలు చేసుకుంటే రావా, యాడ్లు చేసుకుంటే రావా? ఇవాళ రేపు యాడ్స్కి ఎంత వేసిస్తున్నారు. మొన్న ఒక స్టార్ జస్ట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్ చేసినందుకు 10 కోట్లు ఇచ్చారంట. అలాంటి ఎన్ని యాడ్స్? మహేష్ బాబు గారు ఇప్పుడు దగ్గర 20 యాడ్స్ చేస్తున్నారు. మరి ఆయన తలుచుకుంటే చేయలేడా? ఆ 20 యాడ్స్ ఈజీగా 1000 కోట్లు రాదా ఆయన ఇమేజ్కి? ఇందులో ఎందుకు రావాలి అంటే ఎవరి విశ్లేషణ వాళ్ళది. కాబట్టి ఈ రాజకీయాల్లో ఎలా తయారయ్యాయంటే వాడు నంది అంటే ఇటు పంది అన్నాడని, వీడు పంది అంటే వాడు కుక్క అనడం, ఇంకా అలాగా వాడు వీడు అనడం. గతంలో నాకు బాగా గుర్తు, టీడీపీ హయాంలో స్పీకర్గా ఎవరు ప్రతిభా భారతి గారు ఉండేవారు. ప్రతిభా భారతి గారు స్పీకర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక సందర్భంలో అమ్మ అని సంబోధించారు అసెంబ్లీ సమావేశాలు. ఆవిడ దానికి ఇది అసెంబ్లీ బయట మామూలు ఇది కాదు, మీరు అమ్మ అని అనకూడదు,